మాదిగలంటేనే చిన్న చూపు చూస్తున్న రోజుల్లో మాదిగ అనే పదాన్ని ఒక బ్రాండ్గా మార్చి తన పేరుకు జోడించుకున్న మహోన్నత నేత మందకృష్ణ మాదిగ. మాదిగలందరినీ ఒకే త్రాటిపైకి చేర్చి ఐకమత్యమే మహాబలమని నిరూపించిన మహోన్నత నేత. విమర్శించిన నోటితోనే శభాష్ మందకృష్ణ మాదిగ అనిపించుకున్న మందకృష్ణ మాదిగ. డప్పు చప్పుళ్లతో అందరినీ మేల్కొల్పే మాదిగలు. ఎవరి కాలికి ముళ్ళు గుచ్చొద్దని చెప్పులు కుట్టేవారు మాదిగలు. ప్రజా సమాజంలో మేమెక్కడా అని ప్రశ్నించిన మందకృష్ణ మాదిగ. ఉద్యమ నేత మందకృష్ణ మాదిగ. ఎస్సీలకు అండగా మందకృష్ణ మాదిగ. ఉద్యమ కిరీటం మందకృష్ణ మాదిగ. మాదిగ జాతికి వన్నె తెచ్చిన మందకృష్ణ మాదిగ. ప్రజా వ్యవహారాలు అంటే గత 30 సంవత్సరాలుగా ఎస్సీ వర్గాల కోసం వీరు చేస్తున్న అవిశ్రాంత పోరాటాలకు గాను, అంతేకాకుండా వివిధ సామాజిక వర్గాల కోసం వీరు చేసిన ఉద్యమాలకు గాను కేంద్ర ప్రభుత్వం వీరికి అత్యున్నత పురస్కారమైన పద్మశ్రీని ప్రకటించింది. మందకృష్ణ మాదిగ 1965 జూలై 7న కుమ్రమ్మ మరియు కుమ్రయ్య అనే దంపతులకి న్యూ షాయంపేటలో జన్మించారు. 1980 విద్యార్థి దశకంలోనే అనేక కుల వివక్షకు సంబంధించినటువంటి పోరాటాలు చేశారు. తర్వాత పీపుల్స్ వార్ పార్టీలో చేరారు. పీపుల్స్ వార్ పార్టీలో కొంతకాలం పనిచేసిన తర్వాత బయటకు వచ్చి జనాభా ప్రాతిపదికన అంటే జనాభా నిష్పత్తి ప్రాతిపదికన ఎస్సీ కులాలన్నింటినీ వర్గీకరించాలని, అప్పుడే ఎస్సీ కులాలలో వెనుకబడిన వర్గాలకి న్యాయం చేకూరుతుందనే ఉద్దేశంతో 1994లో ఎంఆర్పిఎస్ అంటే మాదిగా రిజర్వేషన్ పోరాట సమితిని ప్రారంభించారు. తర్వాత 1997లో వీరు మహాపాదయాత్రని నారవారిపేట నుండి హైదరాబాద్ వరకు సుమారు 1000 కిలోమీటర్లకు పైగా 50 రోజులు నిరవధికంగా చేశారు. 2004లో పేద కుటుంబాలకు చెందినటువంటి హృదయ సంబంధిత సమస్యలు ఉన్నటువంటి పిల్లలతో వీరు మహాధర్నా నిర్వహించడం జరిగింది. వీరి మహాధర్నానికి దిగి వచ్చినటువంటి ప్రభుత్వం అనేక వైద్య శిబిరాలను గుర్తించి అలాంటి పిల్లలకి ప్రత్యేక ట్రీట్మెంట్ని ఇవ్వడానికి గాను ఆరోగ్యశ్రీని తీసుకురావడం జరిగింది. అంతేకాదు 2007లో దివ్యాంగుల కోసం వీరు నిజాం కళాశాలలో మహాగర్జన నిర్వహించారు. దానికి ప్రభుత్వం దిగి వచ్చింది. అంతేకాకుండా వీరు వితంతువులు, వృద్ధులు, అనేక వికలాంగులకు సంబంధించినటువంటి ప్రజా వ్యవహారాలలో పోరాటాలు నిర్వహించారు. ఈ అలుపెరగని పోరాటమే కాదు, ఎస్సీ వర్గీకరణ కోసం ఇంతకుముందు అంటే 2024 ఆగస్టులో వచ్చినటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పుకు గాను రాష్ట్రాలపై ఒత్తిడి తీసుకొస్తున్నారు మందకృష్ణ మాదిగ. ఈ పోరాటాల ఫలితంగానే కేంద్ర ప్రభుత్వం వీరిని గుర్తించి అత్యున్నత పురస్కారమైన పద్మశ్రీని కేటాయించింది. వీరికి ఇచ్చినటువంటి అత్యున్నత పురస్కారమైన పద్మశ్రీని శ్రీ మందకృష్ణ మాదిగ గారు తన మాదిగ జాతికి అంకితం చేశారు. సో మరో కొత్త విషయంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.